మరో ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అయితే రాబోతుంది. అస్సలు ఎలా ఉందంటే ఇది, సో మన విశ్వక్సేనన్న కలుసుకొని మరి ఈ నగరానికి ఏమైందనే సినిమా మరోసారి రిపీట్ అనుకుంటూ ఈ సినిమా రాబోతుంది. అయితే ఈరోజు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా! అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈ సినిమా రిపీట్ చేసి మళ్ళీ రీబూట్ చేస్తున్నారా? అంటే ఈ సినిమా మళ్ళీ తీస్తున్నారా అనిపించింది. ఎందుకంటే అప్పట్లోనే ఈ సినిమా డైలాగ్స్ ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి. కౌశిక్ తాగుదామా అంటే తాగుదాం. చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. చెప్దామంటే ఆ సినిమా మొత్తం సరిపోదు. ఇంకా చెప్పాలంటే దీంట్లో వేరే లెవెల్‌లో ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎవరైతే పార్ట్ 1లో ఉన్నారో, సో ఇది గూడా పార్ట్ 2లో వీళ్ళే ఉండబోతున్నారు అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క డైలాగ్ వింటే నాకైతే గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది ఫస్ట్ పార్ట్‌లో ఎలా ఉందంటే హీరో ఎంట్రీ గాని, వాళ్ళ విజువల్స్ గాని, సో అక్కడ ఉన్న ఫ్రెండ్‌షిప్ బాండింగ్ కానీ, సో ఇంకా వేరే వేరే ఇతర లవర్స్‌తోటి తిరగడం గాని, సో చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని కూడా బేస్ చేసుకొని లేకుంటే దీన్ని ఉంటే మళ్ళీ ఈ రిపీట్ సినిమా తీస్తారా? లేకుంటే ఒకవేళ ఫ్రెష్‌గా మళ్ళీ కథ అనేది ఇక్కడి నుంచి తీయకుండా ఫ్రెష్‌గా మళ్ళీ స్టార్ట్ చేస్తారా అనేది తెలియదు కానీ, అసలు మోషన్ పోస్టర్ కూడా క్రేజీగా ఇచ్చారు. సో ఒక విమానం వెళ్తుంది. విమానం వెళ్ళి ఒక బాస్కెట్‌లో ఇలా పెట్టుంటది కదా! ఆ పోస్టర్ మొత్తం బాస్కెట్‌లో కొన్ని ఇట్లా మొత్తం బట్టలు, సూట్ కేసులు అవి ఉంటాయి కదా! సో అవన్నీ నిండి ఉన్నాయి. సో నాకు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ గోవా ట్రిప్పా? లేకుంటే వేరే దేశం ట్రిప్పో వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పార్ట్ 1లో ఏం చెప్పారంటే, ఖచ్చితంగా గోవాకి వెళ్లార్రా అది లైఫ్ టైమ్ డ్రీమ్ రా అన్నారు. సో అలాంటిది మళ్ళీ పార్ట్ 2లో కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే గోవా ట్రిప్ కాకుండా వేరే ఇంకా దేశం కానీ, వేరే ఇంకా ప్రదేశం కానీ వెళ్ళడానికి ట్రై చేస్తారా అనేది ఖచ్చితంగా టీజర్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ సినిమా ఎంతమందికి నచ్చిందో పార్ట్ 1 అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఏమైనా చూసినట్లయితే ఖచ్చితంగా.